1990 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సింగరేణి బొగ్గు గనుల సంస్థలపైన నష్టాలను ఎదుర్కొంటూ పాత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ కార్మిక సంఘాల నిరసనల మధ్య సింగరేణి సంస్థ 500 కోట్ల నష్టాలతో మూతపడే స్థాయికి చేరుకుంది. సింగరేణి సంస్థలో పనిచేసే బొగ్గు గని కార్మికులు 40,000కు పైగానే ఉండేవారు. భూమి లోపల ఉన్న బొగ్గు గనుల్లో పనిచేయడం వల్ల కార్మికులు తరచూ ప్రమాదాలలో పడుతూ ప్రాణాలు కూడా కోల్పోయేవారు. కళ్ల ముందే తోటి కార్మికులు చనిపోతూ ఉండటంతో కార్మికులు బొగ్గు గనుల్లో పనిచేయడానికి ఎప్పుడూ భయపడుతూ ఉండేవారు. సింగరేణి కార్మికులకు రక్షణ కల్పించడం ఆ సంస్థకు చాలా కష్టంగా ఉండేది. కార్మికుల ప్రాణనష్టం సింగరేణి సంస్థకు చాలా చెడ్డ పేరు కూడా తీసుకువస్తూ ఉండేది. పంతొమ్మిది 1995లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను సోదరులారా, కేవలం బొగ్గు గని మాత్రమే కాదు, ఇక్కడ పనిచేస్తున్న వేల మంది కార్మికుల కళ. ప్రతి ఒక్క కార్మికుడు కలిసికట్టుగా ఉండి ఆధునీకరణ వైపు నడిస్తే అందరూ అభివృద్ధి చెందుతారు. లాభాల్లోకి తీసుకొస్తానని సింగరేణి కార్మికులకు ప్రమాణం చేశారు. అది అసాధ్యమని చాలామంది నవ్వుకున్నారు. ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారిని అమలు కాని హామీలిస్తున్నారని ఎగతాళి చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి తన విజన్ క్లియర్గా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పొలిటీషియన్ మాత్రమే కాదు, ముందు చూపుతో ఆలోచించే విజనరీ నాయకుడు కూడా. అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందుగా కార్మికులకు ప్రమాదాలు జరగకుండా ఆధునిక రక్షణ వసతులను కల్పించి ఆ తర్వాత స్థానాల్లో ఉన్న సంస్థను లాభాల్లోకి తీసుకురావాలని దృఢంగా సంకల్పించుకున్నారు. సింగరేణి కార్మికులు భూమి లోపల ఉన్న చీకటి ప్రదేశంలో పనిచేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల రూపాయలు విడుదల చేసి కార్మికులకు బ్యాటరీ లైట్స్, హెల్మెట్స్ వంటి ఆధునిక రక్షణ వసతులను కల్పించారు. ఈ ప్రమాదకరమైన పరిస్థితిలో పనిచేస్తున్న మీకు హెల్మెట్ బ్యాటరీలు ఈరోజు మీ అందరికి అందిస్తున్నా. ఈరోజు నేను అందించిన కటింగ్ సేఫ్టీ మిషన్లు మీ రక్షణకే కాదు, మీ పనిశక్తిని కూడా పెంచుతాయి. దీనివల్ల ప్రమాదాలు 40% వరకు తగ్గిపోయాయి. చీకటిలో బ్రతికే కార్మికులకు చంద్రబాబు నాయుడు గారు వెలుగును ప్రసాదించారు. ఈ బ్యాటరీ లైట్స్, హెల్మెట్స్ వల్ల చాలా రక్షణగా, భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో పనిచేసేవారు. చంద్రబాబు నాయుడు గారు సింగరేణి సంస్థలో చాలా సంవత్సరాలుగా ఉన్న సాంప్రదాయక పద్ధతులకు స్వస్తి చెప్పి వాటి స్థానంలో ఆధునికత మరియు టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్లో వాకింగ్ డ్రాక్ లైన్లు, అధిక కెపాసిటీ గల డంపర్ వంటి ఆధునిక యంత్రాలను చంద్రబాబు గారు ప్రవేశపెట్టారు. అంతేకాకుండా ఓవర్ బర్డెన్ తొలగింపు మరియు బొగ్గు వెలికితీత కోసం ఇన్హీట్ క్రషింగ్ మరియు కన్వేయర్ టెక్నాలజీని మొదటిసారిగా జర్మనీ దేశం సహకారంతో సింగరేణిలో ప్రవేశపెట్టారు. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ మైనింగ్లో లాంగ్ వాల్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. అన్నింటికంటే ముఖ్యంగా చంద్రబాబు గారు సింగరేణిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టి పర్సనల్ రికార్డులను ఆటోమేటిక్ చేయడం నుంచి మెటీరియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ వరకు ఉత్పాదకతను మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్నారు. దీనికోసం చంద్రబాబు నాయుడు గారు సింగరేణి సంస్థలో 1000 కోట్ల పెట్టుబడి పెట్టేలా కృషి చేశారు. దీనివల్ల అప్పటి వరకు 28 మిలియన్ టన్నులుగా ఉన్న బొగ్గు ఉత్పత్తి 50 మిలియన్ టన్నులకు పెరిగిపోయింది. ఆధునిక పరిజ్ఞానం వైపు మనం చేసే ఈ ప్రయాణం అంత తేలికైనది కాదు. చాలా ఛాలెంజ్లు ఎదుర్కోవాలి. మన లక్ష్యం వైపు నడవాలి. సింగరేణి అభివృద్ధి చేయాలి. ఈరోజు చేసే ఆధునీకరణ భవిష్యత్తులో చరిత్రగా నిలిచిపోతుంది. చంద్రబాబు గారు కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమ్మెలు తగ్గించడానికి చర్యలు తీసుకున్నారు. ఇది సింగరేణి సంస్థలో పనిచేసే వాతావరణాన్ని మెరుగుపరిచింది. అంతేకాకుండా సింగరేణిలో పాతబడి ఉన్న ఆర్థిక విధానాలను మార్చి సంస్థకు మరింత ఆర్థిక సహకారం అందించేలా చేశారు.
ఇప్పుడు లాభాల బాటలో పట్టించి కార్మికులకు ప్రతి దీపావళికి వాటా కూడా ఇస్తూ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విప్లవం వైపు అడుగులు వేస్తోంది. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ హబ్ ఇన్నోవేషన్గా మార్చడానికి స్పష్టమైన విజన్ మాకుంది. మీలాంటి వారు సింగరేణిలో పెట్టుబడి పెట్టి వాటాదారులుగా మారాలి. మీ నుంచి 2000 కోట్ల పెట్టుబడిని ఆహ్వానిస్తున్నా. మీరు పెట్టే ఈ పెట్టుబడి మీ వ్యాపార అభివృద్ధి మాత్రమే కాదు, వేల మంది కార్మికుల భవిష్యత్తు. చంద్రబాబు నాయుడు గారు సింగరేణి సంస్థలో కొత్త విధి విధానాలను అనుసరించి ప్రైవేట్ మరియు ఫారిన్ సంస్థల నుండి 2000 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగేలా చంద్రబాబు గారు అనేక చర్యలు తీసుకున్నారు. బొగ్గు తవ్వడం వల్ల పర్యావరణ పరిరక్షణ సమతుల్యం దెబ్బతింటుందని గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు పర్యావరణాన్ని కాపాడటంలో అనేక చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు సింగరేణి సంస్థలో తీసుకున్న తెలివైన నిర్ణయాల వల్ల, అంతేకాకుండా సింగరేణి సంస్థ ఉద్యోగులకు అనేక బెనిఫిట్స్తో పాటు లాభాల్లో వాటా కూడా ఇవ్వడం వల్ల ఇందులో పనిచేసే ఉద్యోగులు గౌరవంగా భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తీసుకువచ్చి ఒక భయము నుంచి ఒక అవకాశాన్ని ఎలా సృష్టించుకోవచ్చు, అవకాశాలన్నీ కోల్పోయి నష్టాలు తప్పవనే సంస్థను ఎలా లాభాల్లోకి తీసుకురావచ్చు అనే విషయాన్ని సింగరేణి సంస్థ ద్వారా అందరికీ అర్థమయ్యేలా చేశాడు. అందుకే సింగరేణి చరిత్రలో చంద్రబాబు గారు చేసిన కృషి తరతరాలుగా గుర్తుండిపోతుంది.